గురుగారు, కైలాసం మానస సరోవర యాత్ర అనంగానే ప్రతి ఒక్కరికి జీవితకాలపు చిరకాలపు వాంఛ. అటువంటి కైలాస యాత్రని మీరు సుమారుగా 9 సార్లు కైలాస యాత్ర చేశారు అని విన్నాము. ఒకసారి కైలాస యాత్ర చేయడమే జీవితం ధన్యం అనుకుంటారు. అటువంటిది 9 మార్లు మీరు కైలాస యాత్ర చేయడం అనేటువంటిది వాస్తవంగా మీ పట్ల శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు చేయగలిగారు. అసలు కైలాస యాత్ర యొక్క విశిష్టత ఏంటి గురువుగారు? మానవ జన్మ ఎత్తినందుకు మానవ జన్మ సద్భావం చేత మానవుడిలో చైతన్యం కలగటానికి అనేకమైనటువంటి ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు మనకు తెలపబడి ఉన్నాయి. వాటిని మనం అనుసరించి చేస్తుంటే ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుధా, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశికి, గౌండికి, విచిత్రక, వసిత్రప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాప, కుశావతి, ఫలిపురి, కరతోయ, పుణ్యనది సమస్త తీర్థాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. ఈ సమస్త తీర్థాలలో అన్నిటికంటే కూడా మానస సరోవరం అనేది బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి సరోవరం కనుక దానికి అంత ప్రాధాన్యతను, అంత శక్తి కలదని కూడా మనకు వచ్చింది. అందువల్ల జన్మ జన్మాంతరమనందు చేసుకున్న పుణ్య సుకృత కర్మలుంటే కానీ ఆ భగవంతుడి యొక్క ధ్యానం కానీ, భగవంతుడి యొక్క దర్శనం కానీ, భగవంతుడి యొక్క స్వరూపాన్ని సందర్శించడం కానీ, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల స్నానం చేయడం కానీ, సంప్రోక్షణ చేయడం కానీ కలిగేటువంటి అనుభూతి మనకు భగవంతుడు కలిగింపచేశారు.